చీకటి మబ్బులు కమ్ముకున్న సాయంత్రం. వర్షపు చినుకులు పాత హవేలీ కిటికీలపై తాకుతూ భయంకరమైన సంగీతం వాయిస్తున్నాయి. గ్రామం మంచున 100 ఏళ్ల చరిత్ర గల ఒక భయానక హవేలీ ఉంది. దాని లోపల 8 భారీ తలుపులు ఉన్నాయంటారు. మొదటి 7 తలుపులు తీయవచ్చు, కానీ 8వ తలుపు తెరవాలని ప్రయత్నించిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేదు. కొద్ది రోజులకి రవి ప్రవేశం జరిగింది. రవి ఒక ధైర్యవంతమైన ఫోటోగ్రాఫర్. భూతాలపై డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకొని తన కెమెరా, ట్రైప్యాడ్, ఫ్లాష్ లైట్తో ఆ హవేలీ లోపల అడుగుపెట్టాడు. తన రికార్డింగ్లో అన్నీ పట్టుకోవాలనుకున్నాడు. మొదటి తలుపు తెరిచిన క్షణంలో ఒక చల్లని గాలి వీచింది. లోపల చితిరిపోయిన గోడలు, పొగమంచులో తేలియాడుతున్న నూనె దీపాలు. రవి ఆశ్చర్యంగా కెమెరా క్లిక్ చేశాడు. రెండో తలుపు తీయడం మొదలుపెట్టాడు. రెండో తలుపు వెనుక రక్తపు మరకలతో నిండిన గది. మూడో తలుపు తీశాడు. మూడో తలుపు వెనక మూలలో నిశ్శబ్దంగా కూర్చున్న ఒక చిన్నారి. ముఖం కిందకు వాలిపోయి కళ్ళలో కన్నీళ్లు. రవి దగ్గరికి వెళ్ళగానే ఆ చిన్నారి ఒక్కసారిగా ఆవిరైపోయింది. అలా సాగుతూ ఉండగా 4, 5, 6వ తలుపులు ప్రతిదీ గతంలో జరిగిన భయానక ఘటాల గురించి, మిగతా జాడలతో నిండిపోయి ఉన్నాయి. 7వ తలుపు తెరిచినప్పుడు గదంతా అద్దాలతో కప్పబడి ఉంది. ఆ అద్దాల్లో రవి వెనుక ఎవరో కదులుతున్నట్టు కనిపించింది. కానీ వెనక్కి తిరగగానే ఎవరూ లేరు. 8వ తలుపు. చివరికి రవి 8వ తలుపు ముందుకు నిలబడ్డాడు. తలుపు పాత ఇనుముతో తయారై తుప్పు పట్టి దాని మీద రక్తంతో రాసినట్టు కనిపించి ఒక వాక్యం ఉంది: తీసే ముందు నీ పేరు మర్చిపో. రవి ఆ హెచ్చరికను పక్కన పెట్టి తలుపు హ్యాండిల్ పట్టుకున్నాడు. ఆ క్షణంలో రవి వెనుక నుండి ఒక చీకటి గాలివానలా లోపలికి లాగేసింది. కెమెరా కింద పడిపోయి లెన్స్లో రవి ముఖం చివరిసారి మెరిసింది. తర్వాత అంతా చీకటి. ఆ తర్వాత తలుపు మళ్ళీ మూసుకుపోయింది. రవి బయటకు రాలేదు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలోని కొంతమంది ఆ హవేలీలోకి వెళ్ళి చూసినప్పుడు గోడల మీద ఉన్న పాత ఫోటో ఫ్రేమ్లలో ఒక కొత్త ఫోటో కనిపించింది. అందులో రవి నిలబడి ఉన్నాడు. ఎవరినో చూసి నవ్వుతున్నాడు. అందరూ ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నారు, ఎవరైనా 8వ తలుపు తీయడానికి వస్తే రవి వారి కోసం ఎదురు చూస్తున్నాడని. ఈ కథ ఇలాగ ముగిసింది ఫ్రెండ్స్. ఈ 8 తలుపులు అంటే రవి యొక్క కథ యొక్క నీతి: అత్యాశ, కుతూహలం మనల్ని ప్రమాదంలోకి నెడతాయి, కానీ ధైర్యం, జ్ఞానం, విశ్వాసం మనకి రక్షణ ఇస్తాయి. ఇది ఈ కథల యొక్క నీతి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇంకొక కొత్త కథతో మేము ముందుకు వస్తాను.